పవన్ కళ్యాణ్ని నేను ఏకవంతుణ్ణి, నేను ఒక చీతని, ఒకటే భార్య, ఒకటే ఏలు చూపించిండు. సపోజ్ చెప్తాను, ఆయన అంటే నాకు కోపం కాదు, చూపించిండు. మరి మాధురి కూడా ఎన్నో మాటలు అన్నది. మళ్ళీ పవన్ కళ్యాణ్ అట్ట రానిద్దరు, వాళ్ళు వచ్చి ఎట్లా ఉంటారు? సపోజ్ చెప్తున్నా, అది రాజకీయమైన ఏదైనా ఒక శత్రువుల్ని మన ఎమ్మటి అంటాడుకొని ఉంచుకోకూడదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం పెట్టేటోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళు ఏమనాలా? రేపు సపోజ్ చెప్తున్నా, వాళ్ళు ఏమనాలి? సరే రాని రాకపోతే వాళ్ళది, అది మనది కాదు. మరి పవన్ కళ్యాణ్ కాడికి ఎత్తకాంచి ఆయన ఇక్కడికి ఎట్లా వస్తాడు? ఆయన 7 సార్లు పోటీ చేసిండు, 8 సార్లు చేస్తాను, గెలుస్తానంటారు. 8 కాదు, 10 సార్లు చేసినా గెలవడు, కోట్లు పెట్టినా గెలవడు. అది ఎవరు గెలవాలో వాళ్ళే గెలుతారు. కాబట్టి వాళ్ళు కూడా అప్పుడు దునుకుడు చేసిండ్రు. ఆయన దువాడ శ్రీనివాస్, మాధవి. అందు గురించి పవన్ కళ్యాణ్ చేర్చుకుంటారో చేర్చుకోరు. పవన్ కళ్యాణ్ ఒక్కటి చేర్చుకోను చేర్చుకోరు కదా. ఈ పక్కనున్న వాళ్ళు అందరు కావాలిగా, పార్టీ వాళ్ళు ఉండగా ఎంపీలు అందరూ ఒకటే అయితే ఉంటారు కానీ మనకు తెలియంది మాట్లాడకూడదు. దాని గురించే ఒకలా చేర్చుకుంటారు, మనకు తెలియదు. నాయకులే బయటికి తీసిళ్ళు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ పార్టీలోకి వస్తే మాకు ఏదన్నా అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పుడు కేసును తిరగదోడుతున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. లోపట నేనేమన్నా లోన ఏదో ఇష్యూ ఉంటేనే దీన్ని ఇంత రచ్చరచ్చ అయింది అనుకోవచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మరి వేరే అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారు అది ఎవరిని పార్టీలకు తీసుకోవాలా, ఎవరికి స్థానం ఇవ్వాలా, ఎవరు ఉండాలో అది ఆలోచించి చేయాలని అనుకుంటున్నాం. సంవత్సరం క్రితం అయింది కదా ఈ ఇష్యూ, అప్పుడే దాన్ని క్లోజ్ చేసుకోకుండా మరి చేసిండ్రో చేయలేదో మనకు తెలియదు కానీ దాన్ని ఇప్పుడెందుకు బయటికి తీసిండ్రు? ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా, ఎప్పుడో సంవత్సరం కింద అయింది ఇప్పుడెందుకు తీసారని ప్రతి ఒక్కళ్ళు విమర్శించుతారు. కాబట్టి దాన్ని అంతటితో వదిలేయకుండా దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. అంటే లోన వాళ్ళకి ఏదో జరిగింది అంతే కదా, లోన ఏదో జరిగింది వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకు, అది అందుకే బయటికి తీసిండ్రు. మళ్ళీ ఏ కొండింగ్ లాగా తేలిక ఎవరేం చేసిండ్రో అలా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అట్లా కాకుండా అప్పుడు కూడా దువ్వాడ గారు కానీ వీళ్ళు కానీ ఆ కేసును అన్నది క్లోజ్ చేసుకుంటే మళ్ళీ చేయకపోయేమో, ఇంకా వీళ్ళ జోలికి రాకుండా ఉండేదే కదా. మరి అప్పుడే చేసుకుంటే బాగుండని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. దీన్ని ఇప్పుడు కూడా లేవనెత్తటం కరెక్టా కాదా అని మనం అనొద్దు. ఎందుకంటే వాళ్ళ లోపల ఏం విషయం ఉందో మనకు తెలియకుండా వాళ్ళు ఎందుకు తీసిర్రు వాడిని బయటకని మనం అనకూడదు. ఎందుకంటే మనం కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ప్రజలు అనుకుంటారు కాబట్టి మనం అనుకుంటున్నాం. అంటే అధికారంలో లేనప్పుడు ఇప్పుడు మ్యాటర్ తీసి ఇప్పుడు ప్రత్యేకంగా 8 గంటల విచారణ చేపట్టిళ్ళు, మరి బయట దువ్వాడ మాధురి మీడియాని పెట్టుకొని మరి బయట అంటే 8 గంటలు చేసిర్రంటే అది లోన ఏదో పెద్దది ఉంది అని అనుకుంటున్నారు. లోన ఏదో పెద్దది ఉండబట్టి మరి 8 గంటలు చేసిండ్రంటే ఒకసారి అదేదో పెద్ద కేసు కావచ్చు. అంతలో దువ్వాడ మాధురి గారు రచ్చ చేసింది దాన్ని. అలా కాకుండా దాన్ని ఏదో ఒకటి మాట్లాడుకుంటే బాగుంటుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ పార్టీలో లేరు, ఏ పార్టీలో లేకున్నా కానీ అప్పుడు కేసు ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసిర్రు అంతే. జనసేనలోకి వెళ్తానని అంటున్నారు, అది నిజమేనా? జనసేన పవన్ కళ్యాణ్ వెళ్తారని అనుకుంటున్నారు. చాలా ఇంటర్వ్యూలో కూడా, మొన్న ఇంటర్వ్యూలో కూడా ఉంది.